అందాల దేవి నీవే చింకారి సిరుల పంట వరలక్ష్మి నోము నోచి భాగ్యాలు పొందునంట వరములను సగే తల్లి పూచిన పున్నాగమల్లి వరములను సగే తల్లి పూచిన పున్నాగమల్లి వరలక్ష్మి దేవి రావమ్మ మా పూజలందుకోవమ్మ మా ఇంటి వేల్పు నీవమ్మ మా కల్పవల్లి రావమ్మ మనసార దేవి నీవమ్మ మమ్మేలు తల్లి రావమ్మ మనసార దేవి నీవమ్మ మమ్మేలు తల్లి వరలక్ష్మి దేవి రావమ్మ అందించును ఆరోగ్యం, పెరిగే ప్రతివనము పంచును సౌభాగ్యం. చూసారా, మొక్కను పెంచితే ఎన్ని లాభాలు ఉన్నాయో. అందుకని మొక్కలు పెంచండి. చక్కగా మొక్కలు పెంచుకుంటూ మనకి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనం నిత్యమును మన ఇంట్లో పూలు మనం కోసుకొని పూజలు చేసుకుంటే ఆ ఆనందం చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా మొక్కలు పెంచండి. ఇదిగోండి చూసారా ఎన్ని ఫ్లవర్స్. మాకు రోజు చాలా ఎక్కువ ఫ్లవర్స్ హార్వెస్ట్ చేస్తుంటానండి. అందరికీ ఇస్తుంటాము. అందరికీ ఇచ్చాక కూడా మాకు చాలా ఉంటాయి. హాయ్ అండి, సత్య టెర్రస్ గార్డెనింగ్ స్వాగతం అండి. నేను ఇప్పుడు ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకుంటున్నాను పూజ కోసం. హార్వెస్ట్ చూస్తూ మీరేమో బివి పట్నాయక్ గారు రచించిన ఒక గేయం చిన్నపిల్లలకి చదివి వినిపించండి. బాగుంటుంది. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే పిల్లలకి చదివి వినిపించుకోవడానికి బాగానే ఉంటుంది. నేను కొంచెం పాడి వినిపిస్తాను, వినండి. మొక్కను పెంచు మంచి జరుగు, నీరు పోయు ఏపుగు పెరుగు, కంచి వేయు చెట్టుకు మారు, చెలిమి చేయు కలిమి కలుగు, పెంచే ప్రతి మొక్క అందించును ఆరోగ్యం, పెరిగే ప్రతివనము పంచును సౌభాగ్యం. చూసారా, మొక్కను పెంచితే ఎన్ని లాభాలు ఉన్నాయో. అందుకని మొక్కలు పెంచండి. చక్కగా మొక్కలు పెంచుకుంటూ మనకి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనం నిత్యమును మన ఇంట్లో పూలు మనం కోసుకొని పూజలు చేసుకుంటే ఆ ఆనందం చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా మొక్కలు పెంచండి. ఇదిగోండి చూసారా ఎన్ని ఫ్లవర్స్. మాకు రోజు చాలా ఎక్కువ ఫ్లవర్స్ హార్వెస్ట్ చేస్తుంటానండి. అందరికీ ఇస్తుంటాము. అందరికీ ఇచ్చాక కూడా మాకు చాలా ఉంటాయి.